ఎటు పోనే నేను తలచి తలచి కలలు విడిచి ఎటు పోనే. ఇది కేవలం ఒక ట్రిప్ కాదు. గురుగారు ఇదేంటో తెలుసా? బటన్ నేను అనద్దు. ఈరోజు నైట్ డిన్నర్ నాది. నా గాయాన్ని ఆత్మని మలిచిన యాత్ర లదాఖ్. దోమలు ఉన్నాయి పెద్దవి చాలా. ద బెస్ట్ కాఫీ. yes brothers. సో మనం ఇప్పుడు ఇక్కడ రూమ్ నుండి స్టార్ట్ అయ్యాము, నాజ్ గెస్ట్ హౌస్ నుండి. అలా ఇక్కడ లోకల్ ఒక స్కూటీ తీసుకొని లోకల్ చూద్దాం అనుకుంటున్నాను. అండ్ స్కూటీ మనకి ముందు లే మార్కెట్లో దొరుకుతుంది. ఇక్కడ మన వాళ్ళ దగ్గర స్కూటీ లేదు, ఓన్లీ హిమాలయ ఉంటుందంట. ఇక్కడ రోడ్స్, పీపుల్, షాప్స్ అన్నీ సింపుల్గా ఉన్న ఒక ప్రత్యేకమైన ఫీల్ని ఇస్తాయి. ఇక్కడ గాలి, ఇక్కడ సైలెన్స్ మనసుకి చాలా లైట్గా అనిపిస్తుంది. ఇక్కడ బిర్యానీ తిని చాలా రోజులు అయింది కాబట్టి బిర్యానీ ట్రై చేద్దాం అనిపించింది. ఇక్కడ బిర్యానీతో పాటు ఒక సాస్ ఇచ్చారు అండ్ ఆనియన్స్, ఇక్కడ మటన్ సూప్ అంట. అండ్ ఇది చట్నీ, కొంచెం స్పైసీ కావాలంటే చట్నీ కూడా ఇచ్చారు. రైస్ అయితే బాగుంది, మన ఆంధ్ర స్టైల్లో ఉంది రైస్ అయితే. చికెన్ కూడా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. అట్లా సక్సెస్ఫుల్గా మంచి ఫుడ్ తింటున్నాను ఇక్కడ, బాగుంది, సాటిస్ఫైడ్. నేను ఇక్కడ స్కూటీ రెంటల్ తీసుకుంటున్నాను లదాఖ్ ట్రీట్ టు ఐస్ అనే వాళ్ళ దగ్గర. నార్మల్గా హాఫ్ డే 700 పడుతుంది, నాకు 600కి ఇస్తున్నారు. 8 వరకు తిరగచ్చు. ఇప్పుడు 1 అయింది టైము. సో ఈరోజంతా దీని మీద తిరగచ్చు. అవెంజర్ కూడా ఉంది, కాకపోతే మనం బడ్జెట్ కాబట్టి దీంట్లో వెళ్తున్నాము, సరిపోద్ది లోకల్ తిరగడానికి. ఇది లే ప్యాలెస్. దీనిని 17th సెంచరీలో సేంగే నంగ్యాల్ అనే లదాఖ్ కింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ రాజుని లయన్ కింగ్ ఆఫ్ లదాఖ్ అని కూడా అంటారు. ఇక్కడ పైన ఫ్లోర్లో కింగ్స్ అండ్ ఫ్యామిలీ ఉండేవారు, అండ్ కింద ఫ్లోర్స్లో స్టోర్ రూమ్స్, టెంపుల్స్
అండ్ వర్కర్ రూమ్స్ ఉండేవి. లోపలికి వెళ్ళినప్పుడు ఆ పాత వుడెన్ స్టెప్స్, చిన్న చిన్న రూమ్స్ చూసినప్పుడు ఒకప్పుడు ఇక్కడ కింగ్స్ అండ్ క్వీన్స్ ఎలా జీవించేవారో ఊహించుకోవచ్చు. ఈ ప్యాలెస్ని టిబెట్లో ఉన్న ఫోటోలో ప్యాలెస్ని చూసి డిజైన్ చేశారు. డోగ్రా ఆర్మీతో వార్ చేసినప్పుడు ఈ ప్యాలెస్ నుండి షిఫ్ట్ అయిపోయారు. అండ్ ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ నుండి లే సిటీ మొత్తం అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ నుండి ఫుల్ లే సిటీ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీడియోస్ తీయకూడదు, ఫుల్ కెమెరాస్ ఉన్నాయి. సో ఈ కెమెరా లేని ప్లేస్లో తీస్తున్నాను, ఒకవేళ చూస్తే తెలీదు. ఇంకో మ్యాజిక్ వెనకాల చూడండి, ఫుల్ గ్రీనరీ ఉందా. అండ్ అటుపక్క చూస్తే మీకు అంతా ఎడారే. సో లే సిటీలోనే మీకు ఇలా డిఫరెంట్గా ఉంది సాయిల్. సో చాలా బాగుంది లే ప్యాలెస్. ఇక్కడ నుంచి వ్యూ కన్ఫామ్గా మస్ట్ విజిట్. మీకు మహా అయితే హాఫ్ అన్ అవర్ సరిపోద్ది. మస్ట్ విజిట్ అనమాట. దీనికి స్టోరీ కూడా ఉంది కంప్లీట్గా, దీని స్టోరీ. ఇది లదాఖ్ చరిత్రలో ఒక గొప్ప గుర్తు, ఇంకా ఈ రోజుకి కూడా గర్వంగా నిలబడింది. సో మనం ఇప్పుడు లదాఖ్ డిప్యూటీ కమిషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. సో ఎందుకంటే ఇక్కడ లదాఖ్లో తిరగాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ ఉండాలి కన్ఫామ్గా. సో దానికి 450-500 అలా అవుతుంది, ఆన్లైన్లో చేసుకోవాలన్నమాట. నాకు స్పెషల్గా అమౌంట్ లేకుండా స్పెషల్ పర్మిషన్ గురించి నేను ఇక్కడికి వచ్చాను మాట్లాడడానికి. సో లెటర్ అది రాశాను, తీసుకున్నారు. 1 or 2 hours తర్వాత రమ్మంటున్నారు. సో ఒకవేళ స్పెషల్ పర్మిషన్ వచ్చిందంటే మనకి మళ్ళీ ఫ్రీగా ఇన్నర్ లైన్ పర్మిట్ వచ్చినట్టే. అండ్ ఇంకోటి స్పెషల్ పర్మిషన్ కొంచెం వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనకు కొంచెం ఎక్కువ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది మనకి బెనిఫిట్ అనమాట. సో చూడాలి, 1-2 hours తర్వాత వెళ్తాను, మళ్ళీ వస్తాను ఇక్కడికి. అండ్ ఈలోపు నేను ఇక్కడ లోకల్ చూసుకుంటాను. ఆల్రెడీ ఇందాక లే ప్యాలెస్ వెళ్ళాను. సో ఇప్పుడు దగ్గరలో ఇంకేముందో చూసి దానికైతే వెళ్తాను. స్కిప్ చేయకండి, చూడండి. సో ఇప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్కి వచ్చాను. ఇది మన ఇండియన్ ఆర్మీ కన్స్ట్రక్ట్ చేసిన మ్యూజియం. ఇక్కడ అడుగు పెడితే గర్వంగా ఉంటుంది. ఈ గోడలు నిశ్శబ్దంగా ఉన్న ప్రతి పేరు ఒక వీరుని కథ చెప్తుంది. ये दिल मांगे मोड़ लिखा होता है। क्या लिखा होता है? दिल मांगे मोड़। दिल मांगे मोड़ का उन्होंने वो लिखा था, उसके दिल नहीं रुक रहा था। शहीद होने के बाद उनके काम को देख के, उनके बदल को देख के इस जगह पर उनको परामर्श चक्कर दिया जाता है। बाकी उसके सती बचा कुचा नहीं। లదాఖ్లో సోల్జర్స్ ఎలాంటి సిచ్యుయేషన్స్లో వార్ చేస్తారో ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ వాళ్ళ సాక్రిఫైస్ కూడా మనం చూడొచ్చు. సియాచిన్ గ్లేషియర్ లాంటి ప్లేస్లో మన ఆర్మీ పోస్ట్ అండ్ అక్కడ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ట్రైనింగ్ ఇమేజెస్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ ఆర్మీకి సంబంధించినవే కాకుండా లదాఖ్ హిస్టరీ, ఇక్కడ పీపుల్ డ్రెస్సింగ్ స్టైల్, కల్చర్, యూజ్ చేసిన వెపన్స్, టూల్స్ కూడా చూస్తారు.
లదాఖ్లో ఉన్న డిఫరెంట్ స్పీసెస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి కార్గిల్ వార్లో మన సోల్జర్స్ రాసిన లెటర్స్, ఫొటోస్ అండ్ పాకిస్తాన్ నుండి క్యాప్చర్ చేసిన వెపన్స్ ఉంటాయి. మనకి జరిగిన ప్రతి వార్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. రీసెంట్గా మనం చూసిన 120 బహదూర్ సినిమా ట్రైలర్ ఈ వార్కి సంబంధించిందే. ఎవ్రీ ఇండియన్ మస్ట్ సీ అనిపించింది కన్ఫామ్గా. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ అంతా చేస్తున్నారు కదా, ఇదంతా మనం ఇలా ప్రశాంతంగా వచ్చి తిరగడానికి కానీ అక్కడ ఉండడానికి కానీ ప్రశాంతత ఏమైనా ఉందంటే వీళ్ళు ఇక్కడంతా కష్టపడి చేయడం వల్లే కదా. అండ్ ఇక్కడ ఎవరైతే చనిపోయారో అక్కడ శౌర్య స్థల్ కూడా ఉంది. ఇక్కడ అడుగు పెట్టగానే నాలో ఏదో తెలియని కోపం, బాధ, జాలి, గర్వం, ఆనందం, ఒకటి కాదు రకరకాల ఎమోషన్స్ వచ్చాయి. లదాఖ్లో మన సోల్జర్స్ ఎదుర్కొన్న పరిస్థితులు తెలుసుకున్నప్పుడు మన ఊపిరి తీసుకున్న ప్రతి క్షణం విలువైనదని అర్థమవుతుంది. ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఎంత బాధ్యతగా ఉంటారో మనం కూడా ఈ దేశం మీద అంతే బాధ్యతగా ఉండాలి. ఇండియా లాంటి కంట్రీలో పుట్టడం అంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది మాత్రం కన్ఫామ్గా మిస్ అవ్వద్దు. వస్తే ఎప్పుడు వచ్చినా ఓన్లీ రోడ్ ట్రిప్ అదే కాదు, ఇవి చూడాలి. ఎందుకంటే బార్డర్లో మన ఇండియన్ ఆర్మీ మన కోసం చేస్తున్న త్యాగాలు కానీ, సాక్రిఫైస్ ఏదైనా కష్టాలు కానీ అన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, చూడాలి కూడా. సో కన్ఫర్మ్ మస్ట్ విజిట్ ప్లేస్ హాల్ ఆఫ్ ఫేమ్. ఇది గుర్తుపెట్టుకోండి, హాల్ ఆఫ్ ఫేమ్. ఇది లే నుండి జస్ట్ 4 కిలోమీటర్స్ అండ్ ఎయిర్పోర్ట్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది స్పిటుక్ మోనస్ట్రీ. లెవెన్త్ సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన పురాతనమైన బుద్ధ మోనస్ట్రీ. ఇక్కడ పెద్ద బుద్ధ స్టాట్యూ, ఓల్డ్ పెయింటింగ్స్ అండ్ మ్యానుస్క్రిప్ట్స్ ఉంటాయి. ఇక్కడ జైన్ కాళీ స్టాట్యూ చూడగానే గూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ నుండి ఇండస్ అండ్ జాన్స్కర్ వ్యాలీ వ్యూ చాలా బాగుంటుంది. ఓల్డ్ టిబెటన్ క్యాలెండర్ ప్రకారం ఎవ్రీ ఇయర్ 11th మంత్లో 27th to 29th మధ్యలో గోస్టార్ అనే ఒక ఫెస్టివల్ చేస్తారు. అండ్ ఆ ఫెస్టివల్ టైమ్స్లోనే ఇక్కడ కొన్ని ప్రేయర్ రూమ్స్ ఓపెన్ చేస్తారు.
స్పిటుక్ మానిస్టరీ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. లోపల ఫొటోస్ వీడియోస్ అలా లేదు, కానీ నేను ఏదో ట్రై చేశాను. అక్కడ లోపల ఐడల్ మాత్రం చాలా బాగున్నారు. మనం కన్ఫామ్గా మీరు ఎప్పుడైనా వస్తే ఒకసారి చూడండి, కన్ఫామ్గా ఎగ్జైట్ అవుతారు ఐడల్ చూస్తే. మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ లే, స్పిటుక్ మానిస్టరీ. ఈ ప్లేస్ లే నుండి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. శాంతి స్తూపాకి అయితే వచ్చాను. పేరులో ఉన్న శాంతి ఇక్కడ గాలిలో ఉంటుంది. పైనుండి చూస్తే లే మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుంది. దీన్ని 1991లో జాపనీస్ స్మోక్ నిర్మించారు. బర్త్ ఆఫ్ ధర్మ అని చెప్పేసి స్టోరీ డీటెయిలింగ్గా అక్కడ నేమ్స్ అవి మొత్తం డీటెయిలింగ్గా చేశారు. ఇది వరల్డ్ పీస్ అండ్ బుద్ధ టీచింగ్స్ కోసం కట్టారు. ఇండియాలో ఇలాంటి స్తూపాస్ టోటల్గా 7 ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ నుండి సన్ రైజ్ ఆర్ సన్సెట్ చూడడానికి టూరిస్ట్ ఎక్కువ వస్తారు. ఇక్కడ నుండి మనకి సిటీ మొత్తం కనిపిస్తుంది, లే సిటీ మొత్తం. ఇప్పుడు మనం 3 వ్యూస్లో లే సిటీని చూసాము. ఇందాక మనం చూసింది లే ప్యాలెస్, అక్కడ నుండి ఒక వ్యూ, ఒక సైడ్ ఆఫ్ వ్యూ చూసాము. తర్వాత స్పిటుక్ మానిస్టరీ, అక్కడ నుండి ఒక సైడ్ ఆఫ్ వ్యూ చూసాము. అండ్ ఇప్పుడు ఇది శాంతి స్తూప, ఇటు నుండి ఇంకో సైడ్ ఆఫ్ వ్యూ చూస్తున్నాము. సో 3 డిఫరెంట్ సైడ్స్ నుంచి మనం లే సిటీని అయితే చూడడం జరిగింది. చాలా చక్కగా ఉన్నది, సూపర్. చుట్టూ కొండలు అండ్ మీకు స్నో కనబడుతుంది కదా, అది లాస్ట్ ఇయర్ పడ్డ స్నో అంట. అప్పటి నుండి అది కరగలేదంట, అలాగే ఉన్నాయంట. అంటే దానికి ఏ రకమైన టెంపరేచర్ ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ పడింది, ఇంకా కరగలేదంట. లేలో స్కూటీ రైడ్ అంటే వేరే ఫీల్ అది. సో ఇది బుద్ధ భగవాన్ టెంపుల్ అంట. శాంతి స్తూపా నుండి వేరే ప్లేస్కి వెళ్తుంటే ఆన్ ది వేలో కనిపించింది. బాగుంది లొకేషన్. జస్ట్ వన్స్ ఆగి ఒకసారి ఇది చూస్తే ఇక్కడ టెంపుల్ కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది. సో జస్ట్ ఒక 5 to 10 minutes చూడడానికి బాగుంటుంది. సో రికమెండ్ చేస్తున్నాను ఇది కూడా. ఇక్కడ రైడ్ చేస్తుంటే మనసు చాలా లైట్గా అనిపిస్తుంది. ఎక్కడో ఆలోచనలు కూడా స్లో మోషన్లో వెళ్తున్నట్లుగా. ఈ గాలి, ఈ పర్వతాలు ఏదో మనల్ని మార్చేస్తాయి. మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఇది నమ్గ్యాల్ సీమ మానిస్టరీ. దీన్ని 15th centuryలో తాషి నమ్గ్యాల్ కన్స్ట్రక్ట్ చేశారు.
ఇక్కడ స్టాట్యూని 3 స్టోరీ హై గోల్డ్ స్టాట్యూ ఆఫ్ మైత్రేయ బుద్ధ అని పిలుస్తారు. లే నైట్ వ్యూ చూడాలి అంటే ఇదే కరెక్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ ఇంకో మ్యాజిక్, ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా గ్రీనరీ అంతా బాగుంది. అలా ఇటు చూస్తే వెనకాతల మొత్తం ఎడారి భలేగా ఉంది ఇక్కడ. అండ్ ఒక్కొక్క కొండకి కూడా మారిపోతున్నాయి, ఒక కొండ ఒకలా ఉంటుంది, ఇంకో కొండ ఒకలా ఉంటుంది. అండ్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ పడిన స్నో ఇంకా కరగలేదంట, అంతలా ఉంటుంది అక్కడ టెంపరేచరు. అండ్ ఇక్కడ లిప్ బామ్ ఎంత రాస్తున్నా లిప్స్ అయితే పగిలిపోతున్నాయి, అదొకటి చాలా టాస్క్. కానీ ఒకే ఒకటి మిస్ అయిపోయింది, ఫోర్ట్ ఒకటి ఉంటుంది, అది నైట్ 6:30కి షో వేస్తారు, లేజర్ షో వేస్తారు, సో లైట్ షో. అదైతే మిస్ అయిపోయింది, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 7 అయిపోయింది, ఇంకా అదైతే అయిపోయినట్టే. అండ్ మంచి వీడియోస్ మిస్ అవ్వకూడదు, ఇంకా నెక్స్ట్ ట్రిప్ డే వైజ్ ప్లాన్ మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఇది లదాఖ్లో శ్మశానం. లేలో అన్నీ చూస్తున్నాం కదా, శ్మశానం కూడా చూడండి, ఎవరు చూపించలేదు కదా ఇప్పటివరకు. సో ఇది లేలో శ్మశానం, చూడండి ఎంత ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే. చచ్చిపోయిందో తెలుగు ప్రశాంతంగానే ఉంటారులేండి. కానీ సో బండి ఇచ్చేసాను, మనం సేఫ్గానే తీస్తాం, ఎలాంటి డ్యామేజ్ లేదు కాబట్టి ఏమనలేదు. ఇప్పుడు లే మార్కెట్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆల్రెడీ డే టైంలో మీకు కొంచెం చూపించాను, సో ఇప్పుడు అది కాకుండా వేరే మార్కెట్ చూపిస్తున్నాను నైట్ టైం ఎలా ఉంటుంది అనేది. నైట్ టైం చాలా బాగుంటుంది లే మార్కెట్, ఫుల్ లైటింగ్స్, ఒకసారి చూడండి. లే మార్కెట్ ఒక వైబ్రెంట్ కల్చరల్ హబ్గా ఉంటుంది. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ లైక్ టిబెటన్ హ్యాండీక్రాఫ్ట్స్, సిల్వర్ అండ్ స్టోన్ జ్యువెలరీ, కాశ్మీర్ కార్పెట్స్ లాంటివి దొరుకుతాయి. సో నైట్ 12 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు రూమ్ దగ్గర ఒక భయ్య ఏమైనా తినడానికి తీసుకుందాం అని అన్నాడు, తనకు కావాలంట, నన్ను తోడు రమ్మన్నాడు. వచ్చాము. ఇది నేను ఇందాక బైక్ రెంట్ తీసుకున్నాను కదా స్కూటీ, అక్కడికే వచ్చాము. అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి, ఏం లేవు, అడగడానికి వచ్చాము ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో అని. మొత్తం లే అంతా చల్లగా ఉంది లే నైట్. सो नाइट राइड विथ, आपका नाम भाई? फालिद. नाइट राइड विथ फालिद भाई का
खाने के लिए घूम रहा है। खालिद भाई का लाइव चल रहा है इंस्टाग्राम पे। इसमें आया कोई कोई एक बंदा आया। ये क्या है? ये मत है जूस मिल गया। यहाँ कौन है भाई? आप हो यहाँ? ये आप हो यहाँ? नहीं शॉप आपकी है? ఏదో దొరికింది। जूस एक चाहिए। जूस नहीं है, कोल्ड ड्रिंक होगा, स्प्राइट होगा, हाँ दे दो वही। खाना होगा। नहीं खाना नहीं खाऊंगा मैं यार। क्या नहीं ఓన్లీ లిక్విడ్స్। चावल भी है, और क्या है? चावल होगा, चिकन होगा। సో మొత్తానికి ఒకటి దొరికింది ఎంత తిరిగాక, ఎక్కడ ఏమి లేదు। ఏంటి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు। కుక్క చూడండి భలేగా ఉంది, భయపడిపోతుంది। దాన్ని చూస్తే మనుషులు భయపడతారు, అది మనల్ని చూసి భయపడుతుంది। ఫైనల్లీ కైసలాగా భయ్ बढ़िया। बढ़िया रोटी दिलवाया बटर वाला। मैंने बोला पियो अभी। नहीं